తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులుగా అధికారాన్ని చేజిక్కించుకున్న సీఎం రేవంత్ రెడ్డి జీవిత కథ వింటే ప్రతి ఒక్క సామాన్య మనిషిలో ఒక పట్టుదల, ధైర్యం, జీవితంపైన అవగాహన, సామాన్య ప్రజలకు ఒక ఆదర్శవంతంగా నిలిచిన సీఎం రేవంత్ అన్న జీవిత కథనే ఈరోజు మన టాపిక్. ఈ వీడియో చూస్తున్న యావత్ భారతదేశ ప్రజలు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి ఒక్క ఇంపార్టెంట్ అప్డేట్స్ కోసం. ఇక ఆలస్యం చేయకుండా సీఎం రేవంత్ అన్న జీవిత గాథలోకి వెళ్ళిపోదాం. 1969 నవంబర్ 8న తెలంగాణ సరిగ్గా 1969 ఉద్యమంలో 369 మంది విద్యార్థులు అమరులైన తరుణంలో వారి ప్లేస్లో పుట్టిన ఒక తెలంగాణ భవిష్యత్తే మన సీఎం రేవంత్ అన్న. ఇతను కొండారెడ్డిపల్లి మండలంలోని గంగూరు మండలంలో నరసింహారెడ్డి రామచంద్రమ్మ దంపతులకు జన్మించాడు. ఇతనికి 8 మంది తోబుట్టువులు, 7 అన్నదమ్ముళ్ళు, ఒక చెల్లెలు ఉండేది. 10వ తరగతి వరకు గవర్నమెంట్ స్కూళ్ళల్లోనే విద్యాభ్యాసం అభ్యసించాడు. 12వ తరగతి ప్రైవేట్ కాలేజీలో చేరాడు. డిగ్రీ సమయాన ఉస్మానియా యూనివర్సిటీ అనుబంధ సంస్థ అయిన ఏవి కాలేజీలో BA పట్టాను పొందాడు. తన డిగ్రీ విద్యాభ్యాసం పూర్తయిన తర్వాత ఒక పెయింటర్గా 1990లో తన జీవితాన్ని ప్రారంభించడం జరిగింది. పెయింటర్గా కెరీర్ ప్రారంభించిన సీఎం రేవంత్ అన్న పెయింటర్ నుంచి ప్రింటింగ్ ప్రెస్ ఓన్గా పెట్టుకొని దాని నుండి సంపాదించిన డబ్బులతో రియల్ ఎస్టేట్లోకి దిగాడు. ఈ రియల్ ఎస్టేట్లోనే ఉన్నప్పుడే మంచి పేరు ప్రతిష్టలు సంపాదించి కేంద్ర మాజీ మంత్రి అయిన జైపాల్ రెడ్డి తమ్ముని కూతురు గీతారెడ్డిని ప్రేమ పెళ్లి చేసుకున్నాడు. ఆ ప్రేమ పెళ్లిలో ఎన్నో ఒడదొడుకులు వచ్చాయి. అవన్నిటినీ తట్టుకొని ఒక పాపకు జన్మను కూడా ఇవ్వడం జరిగింది. ఇది ఇలా ఉండగా 2001లో టీడీపీ నుండి మాజీ సీఎం కేసీఆర్ గారు బయటికి వచ్చి టీఆర్ఎస్ పార్టీని స్థాపించిన వేళ సీఎం రేవంత్ రెడ్డి టీఆర్ఎస్లోకి వెళ్లాలని ఉన్న తన మనసులో భావనను బయటపెట్టి 2003లో టీఆర్ఎస్లో జాయిన్ కావడం జరిగింది. 2003 నుంచి 2004 ఈ 1 సంవత్సర కాలం పాటు టీఆర్ఎస్లో తన సేవలను అందించడం జరిగింది. 2004 సంవత్సరంలో కల్వకుర్తి యొక్క ఎమ్మెల్యే సీటుని సీఎం రేవంత్ రెడ్డి గారు ఆశించడం జరిగింది. ఇలాంటి తరుణంలో మాజీ సీఎం కేసీఆర్ గారు 2004 ఎన్నికల్లో కాంగ్రెస్, టీఆర్ఎస్ ఈ రెండు కలిపి పొత్తుల్లో పాల్గొన్న వేళ ఈ కల్వకుర్తి సీటు అనేది కాంగ్రెస్కు వెళ్లడం వల్ల తీవ్ర బాధకు గురైన రేవంత్ రెడ్డి టీఆర్ఎస్ను వదిలిపెట్టకుండా టీఆర్ఎస్లోనే ఉండి తన సేవలను కొనసాగించాడు. 2006లో జడ్పీటీసీ ఎన్నికల్లోనైనా సీఎం రేవంత్ రెడ్డికి టీఆర్ఎస్ నుంచి పోటీ చేసే అవకాశం దక్కుతుందని భావించిన మాజీ సీఎం కేసీఆర్ తన వక్రబుద్ధితో ఇతనికి సీటు ఇవ్వలేదు. ఇలానే ఉంటే తన జీవితం అంతమైపోతుందనుకున్న రేవంత్ రెడ్డి 2006లో జడ్పీటీసీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా నిలబడి గెలుపొందడం జరిగింది. అదేవిధంగా మహబూబ్ నగర్ జిల్లాలో ఎమ్మెల్సీగా కూడా స్వతంత్ర అభ్యర్థిగా నిలబడి గెలుపొందాడు. ఈ విషయంలో రాష్ట్రం మొత్తం ఒక హాట్ టాపిక్ గా రేవంత్ రెడ్డి పేరు ప్రచారం జరిగింది. అలాంటి సమయంలోనే టీడీపీ, టీఆర్ఎస్, టీడీపీ ఈ అన్ని పార్టీలు కూడా రేవంత్ రెడ్డిని తమ పార్టీలో చేరాలని కోరాయి. ఏ పార్టీలో చేరకుండా రేవంత్ రెడ్డి 2006లో ఎమ్మెల్సీ పట్టాను తీసుకొని టీడీపీలో చేరారు. టీడీపీలో చేరిన తర్వాత చంద్రబాబు గారి మాటలను తూచా తప్పించకుండా పాటిస్తూ చంద్రబాబు గారికి విధేయుడుగా ఉంటూ తన టీడీపీలో తన వంతు పాత్రను పోషించి 2009లో కొడంగల్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి
కాంగ్రెస్ అభ్యర్థి పైన 7,000 ఓట్ల మెజారిటీతో గెలుపొంది 2009లో వైఎస్ఆర్కి ఒక ధీటుగా సమాధానాలనిస్తూ తన రాజకీయ జీవితాన్ని కొనసాగించాడు. ఇలాంటి తరుణంలోనే వైఎస్ఆర్ మరణం 2009 నవంబర్ 2 ప్రపంచం మొత్తం కన్నీటి సంద్రంలో మునిగిపోయిన వేళ సీఎం కేసీఆర్ ఇదే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు మంచి సమయమని తెలంగాణ రాష్ట్ర ఉద్యమాన్ని తెలంగాణ రాష్ట్ర జేఏసీ ఆధ్వర్యంలో ఉధృతం చేసిన వేళ చంద్రబాబు నాయుడు గారు సీమాంధ్ర నాయకులను నొప్పించకుండా తెలంగాణ నాయకులను నొప్పించకుండా చాణక్యునిలాగా తన గేమ్ని ప్రదర్శించినా కూడా ఫలితం లేకపోవడంతో 2011 నుంచి తెలంగాణ ప్రజలకు సపోర్ట్ చేయడంతో మన రేవంత్ అన్న చంద్రబాబు గారి ఆదేశం మేరకు తెలంగాణ ఇవ్వకపోతే బొంద పెడతాం కేంద్రంలో కాంగ్రెస్ సర్కారునని తన వంతు గొంతుగా బయటికి చీల్చి తెలంగాణ ఉద్యమంలో భాగమై తెలంగాణ ఏర్పాటుకు తన వంతు కృషి చేయడం జరిగింది. ఈ 2014 నుంచి సీఎం రేవంత్ ఏ విధంగా ఎమ్మెల్యే అయ్యాడు, ఏ విధంగా ఎంపీ అయ్యాడు, ఏ విధంగా ఓటమి పాలయ్యాడు, ఎన్ని ఒడిదడుకులు ఎదుర్కొని సీఎంగా నిలిచాడనేది పార్ట్ 2లో చూద్దాం. వీడియో నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి.